ఈ రోజు గుండె నిండా గుడి గంటలో ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా ప్రభావతి వచ్చేసి రోహిణిని వచ్చేసి ఎందుకే నీకు నోరు లేస్తున్నది, ఇంత పొగరా నీకు, ఇంత ఫ్రాడా నువ్వు ఆస్తి ఉన్నది అన్నది అబద్ధము, నాన్న అబద్ధము, మేనమామ అబద్ధము, లక్షాధికారి అన్నది అబద్ధము, అన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాలు చెప్పి ఇక్కడ ఎలా ఉన్నావు, అయినా నా కొడుకు ఎంత అమాయకుడు, నా కొడుకుని నీకు ఎలా మోసం చేయాలి అనిపించింది. మా ఆయన చెప్తానే ఉన్నా కూడా నేను నిన్ను నమ్మాను. నేను ఇక్కడ ఆ 40 లక్షలు కూడా షాప్ పెట్టించింది కదా, దాని గురించి కూడా మాట్లాడుతుంది. నీకు ఎట్లా మోసం చేయాలనిపించింది, నేను ఎంత ప్రేమగా ఉన్నాను, ఎంత ఇదిగా ఉన్నాను, పోనీ ఆ డబ్బులు వస్తాయి నీ దగ్గర నుంచి, మీ నాయన దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, నా కొడుకు బాగుపడతాడు, నా కొడుకు లైఫ్ బాగుంటుందని చెప్పి ఎదురు చూశాను. అన్ని అబద్ధాలు, ఏదో బూడి తీసుకొచ్చేసి మా నాయన చితాభస్మం అని చెప్తావా, ఇంత అబద్ధాలు చెప్తావా, ఇంత అబద్ధాలు కూర నువ్వు. ఒకవేళ సరే మా నాయన జైలు నుంచి రాలేదు అని చెప్పి పోయినా అలా నేను నమ్ముండేదాన్ని, కానీ ఈ విధంగా ఇంత నమ్మించి మోసం చేస్తామని చెప్పి ప్రభావతికి కడుపు రగిలిపోతా ఉంటుంది. ఇంకా మనోజ్కి అయితే చెప్పనే వల్ల అతనికి మైండ్ బ్లాక్, రెడ్, వైట్ మొత్తం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే డబ్బు, అతను కొంచెం డబ్బు అంటే కొంచెం ఇష్టం కదా, డబ్బులు వస్తాయి, మనం వ్యాపారం పెట్టుకుందాము, ఇంకా ఏదైనా బిజినెస్ చేద్దాము, విల్లా కొందాం, ఇలాంటి ఆలోచనలో ఉన్నాడు కదా. అతనికి కూడా ఏం అర్థం కాదు, అతనికి కూడా మైండ్ బ్లాక్, రెడ్ అయిపోయి ఉంటుంది. కానీ రోహిణి కనీసము మనోజ్ కన్నా చెప్పుండాల్సిందే, ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పుండాల్సింది. అతనికి కూడా ఏమీ చెప్పలేదు. ఇంకా ఒళ్ళు మండుతుంది, అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అని చెప్పనంటుంది ప్రభావతి వచ్చేసి. ఇంకా వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఆయన ఉండేసి అలా అనవాక అది చెప్పాల్సింది అతను కాదు మనోజు అనేసరికి, నన్ను మోసం చేసింది కదా నాన్న, అతన్ని ఇక్కడ ఉండడం కంటే పంపించడమే బెటర్ అని చెప్పేసి మనోజ్ కూడా అంటాడనమాట. ఇంకంతే తరిమేస్తుంది, చెప్పులు కూడా వేసుకోదు, అలాగా నడుచుకుంటా పోతుంది అనమాట. ఇంకా నాకైతే అబ్బా సాయిరామ్ అనిపించింది, తెక్క కుదిరింది అనిపించింది. ఎంత పొగరుగా మాట్లాడుతుంది. మీనాని వచ్చేసి లెక్క లేకుండా మాట్లాడుతుంది. మీ అమ్మాళ్ళు ఏమైనా ఆస్తులు ఇస్తున్నారా, మీ అమ్మాయిలు ఏమైనా డబ్బులు కట్టగట్టు పెట్టున్నారా, ఇట్లా మాట్లాడుతుంది. నీ దగ్గర డబ్బు లేదు, పక్కన వాళ్ళని కూడా అలా చులకనగా అయితే చూడకూడదు కదా. రోహిణి అలాగే చులకనగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ విద్య ఏమంటే, అయ్యో విద్య వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు, ఆ విద్య కానీ వాళ్ళ అమ్మ కానీ వద్దు, నువ్వు మోసం మీద మోసం, మోసం మీద మోసం చేస్తున్నావు, ఒక తప్పు దాచిపెట్టుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తా ఉన్నావు, ఇది ఎప్పటికైనా బయటపడుతుంది అని చెప్పి విద్య వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మొన్న విద్య కూడా రాలేకపోయింది కదా, ఎందుకంటే ఆ అమ్మాయి లవ్ చేసి అతను వచ్చేసి నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి పిలవటం వల్ల ఆ అమ్మాయి అట్ట వెళ్ళిపోయింది, అటు రాలేకపోయింది కదా. లేకపోతే ఇంకొక మలుపు తిరిగొన్ను, ఎట్లా రోహిణి విషయం బయటపడాలి కదా, అందుకే విద్య రాలేదనమాట. ఇంకా విద్య కూడా వచ్చేసి అయ్యో ఏమైపోయిందో ఏమో, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తున్నది, తను హ్యాపీగా ఉంటే చాలు, నేను పోలేకపోయాను నేను అని చెప్పేసి తను చాలా ఫీల్ అయ్యి చాలా బాధపడతా ఉంటుంది. అంతే. అక్కడి నుంచి డోర్ కొడతారు. ఎవరా డోర్ తీస్తే రోహిణి ఫేస్ చూడాలా అని ఫేస్ పెట్టుకొని ఉంటుంది. రోహిణి చూసి గబగబ ఏంటి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, నీకు 100 years అంటే 100 కాదే, నన్ను చంపేయి అని చెప్పేసి రోహిణి అంటుంది. అదేంది అంటే, అవును మొత్తం తెలిసిపోయింది, నేను లక్షాధికారి కాదు అని తెలిసిపోయింది అంటే, ఈ విషయం తెలిస్తేనే ఇట్లా ఉంది, రేపు నీకు పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు అని తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. అది తెలియనికుండా చేసుకుంటాను నేను అని చెప్పి రోహిణి చెప్తుంది. అలా తెలియనికుండా చేసుకుంటాను, ఎన్నాళ్ళు నేను బయట ఉంచుతారో చూస్తాను నేను. ఇప్పుడు అంకులు ఉన్నారు కదా, పెద్ద కోడలు బయట ఉంది అంటే అది పరువు తక్కువ పని కదా, నన్ను ఎట్టైనా సరే నేను తీసుకెళ్తారు, నేను మనోజ్కి నా కొంగు కట్టుకుంటాను, నేను కొడుకున్న విషయం తెలియనికుండా చేస్తాను అని చెప్పింది. అప్పుడు అనిపించింది, కుక్కతోక వంకర, నువ్వు జీవితంలో మారవు అనిపించింది నాకు రోహిణిని చూస్తే. అంతలోప్పుడు వచ్చేసి ఇంకేదైనా చేసి చంపేస్తానే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అండుతూ ఉంటుంది. నన్ను అంటావేందే నువ్వు, అక్కడి కోపం తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నావేంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా అడుగుతుంది. నేను ఎట్టైనా సరే వాళ్ళ ఇంటికి పోయి తీరుతాను, సరే నాకు ముందు కాఫీ ఇవ్వు అని చెప్పేసి కూర్చుంటుంది అనమాట. వామ్మో రోహిణితో సామాన్యం కాదమ్మా, చాలా ఫ్రాడ్ అమ్మో, అసలు ఫ్రాడ్ అని కాదు, అసలు వర్డ్స్ కూడా కనిపించట్లా, ఏం చెప్పాలో ఏమో, అంత కిల్లాడి. నిజ జీవితంలో అలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది ఒక్కసారి చూస్తూ ఉంటే. ఇంకా ఇక్కడ మనోజ్కి ఎలా డబ్బున్న అమ్మాయి ఏం చెప్పినా ఆయన చేసుకున్నాడు కదా, డబ్బు లేదు, ఆయన ఇంకా అంత భ్రాంతి ఏనా అన్న స్టైల్లో ఆయన ఉంటాడనమాట. ఇక మనోజ్ వాళ్ళు మీనా ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. పాపం రోహిణి గురించి ఇలా చెప్తున్నావు కదా, నేను వినలేదని చెప్పేసి తను మాట్లాడుతుంటుంది. ఇలా చేసిందా అని చెప్పి మాట్లాడుతా ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. అంతేలోపల మనోజ్ మిద్దిపై నుంచి కిందకు దిగొస్తా ఉంటాడు. అతనికి మైండ్ పాడైపోయింది. దిగి వచ్చేసి అక్కడ వాటర్ తీసుకుంటాడు, కొంచెం బాటిల్లో వాటర్ పోసుకుంటాడు, వాటర్ తాగుతాడు, మళ్ళీ బాటిల్లో పోస్తాడు, వాటర్ తీసుకుంటాడు, మళ్ళీ వాటర్ తాగుతాడు, తాగేసి చల్లగుండు
చల్లగుండు అంటాడు. చెట్లు అక్కడ ఉన్న మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలతో పోయి హాయ్ వస్తున్నా, హాయ్ వస్తున్నా అని చెప్పేసి తిక్కగా బిహేవ్ చేస్తుంటాడు. ఇంకా బాలు వచ్చేసి అన్న ఉండన్నా అని చెప్పి ఒక్కటి పీకుతాడు. పీకిన తర్వాత ఓ నువ్వు ఎడారిలోకి వచ్చావా అంటే ఇప్పుడు దాకా నువ్వు ఎడారిలో ఉన్నావా అంటే అవును, డబ్బులు ఉన్నాయి అని చెప్పంటే లేవు కదా, మోసపోయాను కదా అనేసి తిక్కగా ఉంటాడనమాట. అప్పుడే వాళ్ళ నాయన కూడా కిందకి దిగొస్తా ఉండేసరికి వాళ్ళ నాయన దగ్గర తీసుకొచ్చి నిలబెడతాడు బాలు. వాళ్ళ నాన్న అడుగుతాడు, అరే అమ్మాయి వెళ్ళిపోయింది, ఫోన్ చేసావా, మాట్లాడావా అంటే నన్ను మోసం చేసింది కదా, నేను ఎందుకు ఫోన్ చేయాలా, నేను చేయలేదు, నన్ను చాలా చీట్ చేసింది అని చెప్పేసి బాధపడుతున్నసరికి ఎట్లయినా సరే తను నీ వైఫ్ కదా అని చెప్పేసి మీనా కూడా చెప్తుంది. చెప్పినా కూడా వచ్చేసి ఇది మా ఇద్దరు భార్యాభర్తల విషయం వీకెందుకు అన్నట్టు మాట్లాడతాడు మనోజు. భార్యాభర్తల విషయం అన్నప్పుడు ఇంటి వరకే ఉండాలా, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, తీసుకురావాలి కదా, ఫోన్ చేసి మాట్లాడాలి కదా అనేసి అమ్మాయి చెప్తుంది. మా విషయం మీకెందుకు అనేసి మనోజు బాలుని వాళ్ళని అడుగుతాడనమాట. సరే అని చెప్పి ఆయన పైకి వెళ్ళిపోతాడు. తీసుకెట్టండి సరే మాట్లాడుకో అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతాడనమాట. ఇక్కడైతే ఇంకా ఈ ముందు కదా ప్రభావతి చాలా బాధపడతా ఉంటుంది, చాలా ఫీల్ అయిపోతా ఉంటుంది. ఇంకా పెద్ద ఆయన వచ్చి ఆవిడ పలకరిస్తాడు. తను ఏదో చెప్పాలని చూసింది కదా రోహిణి, నువ్వు వినుండాల్సింది కదా అంటే నేను ఎంత ఎత్తున పెట్టుకున్నాను, అంత మోసం చేసింది నన్ను, నేను దాన్ని తట్టుకోలేకపోతా ఉన్నాను, దాన్ని తీసుకోలేకపోతా ఉన్నాను అనేసరికి ఇంకా ఆయన కూడా ఇది ఫ్యామిలీ కదా ఇలాగే ఉంటుంది, ఎట్లయినా సరే ఆమెను మాట్లాడించి ఉండాల్సిందే అని చెప్పి పెద్ద ఆయన ఒక రకం, ఆయన ఈమెని కొంచెం కన్విన్స్ చేయాలని చెప్పి చూస్తాడు. కానీ మోసం చేయడం తప్పు కదా, అంతలా నమ్మిన నేను ఎంత నమ్మానో నన్ను మోసం చేసిందని చెప్పి చాలా ఫీల్ అవుతా ఉంటుంది. దీనికి అంతటికీ కారణం ఆ కామాక్షి కదా ఇచ్చి పెళ్లి చేసింది, ఈ అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసింది అని చెప్పి కామాక్షి పళ్ళు రాహగొట్టాలా, కామాక్షి మొహం పగలగొడతాను అనేసి ప్రభావతి అంటా ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత సరే పడుకో అంటాడు, నాకు నిద్ర రాలేదని చెప్పేసి నెక్స్ట్ డే కామాక్షి దగ్గరికి వెళ్ళేసి నువ్వే కదా రోహిణిని పరిచయం చేసావని చెప్పేసి ఆమెను కొడతా ఉంటుంది అనమాట. నేను పరిచయం చేసినా నువ్వే కదా పరిచయం చేసుకున్నది, అప్పుడు నీ తప్పు కూడా ఉంది కదా అనేసి సరే ఎవరు పరిచయం చేస్తారో ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసరికి అప్పుడు ఆలోచించుకుంటా ఉంటుంది. ఇంకా ముందు ఎపిసోడ్లో ఇంకా వాళ్ళ నాయన వెళ్ళి తీసుకొస్తాడు అనుకుంటా, ఎందుకంటే వాళ్ళ నాయన కొంచెం ఫ్యామిలీ కదా మంచిగా కోరుకుంటా ఉన్నాడు కాబట్టి వెళ్ళి తీసుకొస్తాడు అనుకుంటున్నా. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.